ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు బాలాభిషేకం నిర్వహించారు. మండలంలోని సూరారం, కుర్విపల్లి, మిర్జాపల్లి, మడూర్, శంకరంపేట మండల ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మద్దూరి కృష్ణ మాదిగ, ఉషన్నగల మురళి మాదిగ, చెవుంట మండల అధ్యక్షుడు రామస్వామి మాదిగ, నీలిరాములు, ఎంఈఎఫ్ మండల అధ్యక్షుడు డప్పు నరసింహ, ఎంఆర్పీఎస్ శంకరంపేట మండల అధ్యక్షులు శంకర్, జనార్దన్, దుర్గాపతి, శంకరంపేట టౌన్ అధ్యక్షులు శంకర్, మిర్జాపల్లి అధ్యక్షులు విజయ్ కుమార్, సుధాకర్, మధు, హమాలి యూనియన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, జీవన్, కిష్టయ్య, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ కల్పించినందుకు వారికి వందనాలు సమర్పిస్తూ, మరి ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వము రిజర్వేషన్ కల్పించిందో, సుప్రీంకోర్టు రిజర్వేషన్ కల్పించిందో వెంటనే 2 నిమిషాలు లేట్ చేయకుండా మా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ప్రతిపాదించి తప్పకుండా ఇది న్యాయం జరగవలసిందే, మరి మాదిగ కులాలు దానికి సంబంధించి ఉప కులాలకు కూడా గౌరవం దక్కవలసిందే అని మరి ఇక్కడ కూడా రిజర్వేషన్ ఖరారు చేసిన మున్ముల రేవంత్ అన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు బీసీ బిడ్డ ఈరోజు చిన్నశంకరంపేట మండల హెడ్ క్వార్టర్లో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, అనేక కష్టాలు, అనేక త్యాగాలు చేసినటువంటి ఎంఆర్పీఎస్ పోరాటం, ఎస్సీ ఏబీసీ వర్గీకరణ, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి కొన్ని చేర్పులు మార్పులు చేయాల్సింది ఉండే, కానీ ఏదైతే మొత్తం మీద వర్గీకరణ అంశాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అందులో చొరవ తీసుకున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారికి, మంత్రివర్యులు, మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, మరి అనేక మంది అమరులయ్యారు. ఈ అమరులకు ఈ ఎస్సీ ఏబీసీ వర్గీకరణను వాళ్ళ త్యాగం ద్వారానే వర్గీకరణ సాధించమని చెప్పేసి వాళ్ళ కళ నెరవేరిందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మాదిగలో 20 సంవత్సరాల నుండి ఇవాళ ఎస్సీ వర్గీకరణ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ, ఆయన తెలంగాణ ఇచ్చిందంటే కూడా కాంగ్రెస్ పార్టీ. కులాలకు ఖచ్చితంగా ఉండాలంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉంటది. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చూసినాము, గడిలో పాలన చేసిరు. ఇలా 10 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏందనేది చూపించడం, నిరూపించడం. ఎస్సీ వర్గీకరణ కాదు, బీసీ వర్గీకరణ కూడా ఇచ్చడం. ఈ సందర్భంగా మేము కూడా ఓసీలో వెనుకబడుతున్నాం కాబట్టి ఓసీలకు కూడా పిల్లలకు 10% కొట్లాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి నిజంగా కూడా ఎప్పుడు దళితులు పైకి రావాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైనా దళితుల వెంబడి ఉంటాం అందరం. ఈరోజు మనం చిన్నశంకరంపేట మండల్ హెడ్ క్వార్టర్స్ లో మందకృష్ణ మాదిగ గారికి బాలాభిషేకం చేసుకున్న సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకునేది ఏమంటే 30 ఏళ్ల పోరాటం, అల్పెరగని పోరాటం, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ముఖోని దీక్షతో పోరాటం చేసి తుదకు ఫలితం సాధించడం జరిగింది. సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వడం, ఆ వెంటనే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మేము అమలు చేస్తాం, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే వెంటనే అమలు చేయకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల మేము కొంతవరకు నష్టపోయినాం. అదేవిధంగా మన ఫిబ్రవరి 7వ తారీఖు నాడు లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి మందకృష్ణ మాదిగన్న గారు పిలిపివ్వడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున మాదిగలు కదిలొస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి మరి రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవడం జరిగింది. 7వ తారీఖు ఉండాల్సిన అసెంబ్లీ సమావేశాలు 4వ తారీఖు నాడు పెట్టుకుని షమీర్ అఖ్తర్ ఏకసభ్య కమిటీని ఆ నివేదికను తెప్పించుకొని వెంటనే ఆమోదించడము, ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడము వెంటనే జరిగిపోయినాయి. కానీ దానికి కూడా మనకు కొన్ని సమయం ఇచ్చి మళ్ళీ ఇప్పుడు వెంటనే నిన్న ఆమోదించడం జరిగింది, దాన్ని అమలు చేయడం జరిగింది. కాబట్టి ఏ విధంగా అమలు అసెంబ్లీలో ఏక తీర్మానం చేయించి చట్టబద్ధత కలిగించినటువంటి మరి ఆ యొక్క రేవంత్ రెడ్డి గారికి మరియు 33 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి అలుపెరగని ఒక కీర్తి గడించి ఆయన దేశంలోనే ఒక అగ్రనాయకునిగా, ఉద్యమ నాయకునిగా పేర్కొన్న మందకృష్ణ గారికి మరి వందనాలు. నేడు ఆయన కనుక మరి చెల్లాచెదరైన ఈ ఉద్యమ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఆయన కనుక అధైర్యంగా ఆలోచించినట్లయితే ఇవాళ ఎస్సీ మాదిగలకు కానీ ఇంకా దళిత వర్గానికి ఎన్నో రకాల బాధలు కలిగేటివి. కాబట్టి మనము ఆయన అడుగుజాడలో నడుస్తూ ఇక ముందు మన పిల్లలకు విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలకు మరి కంకణబద్ధంగా మనం కష్టపడి పనిచేసుకొని వీళ్ళందరూ ఆశీర్వచనంతో ముంగట్టు పోవాలని కోరుకుంటూ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై భీమ్. హలో.
ఓకేనా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.